రెసిస్టివ్ బయాస్ అండ్ వోల్టేజ్ డివైడర్ బయాస్. ఓకే, సో దాన్ని ఇప్పుడు ఒక డిఫరెన్స్ బిట్వీన్ టేబుల్ లాగా వేసుకోండి. నేను కూడా చార్ట్ వేసుకోండి. సో దిస్ ఇస్ రెసిస్టివ్ బయాస్, దిస్ ఇస్ voltage divider bias. ఫస్ట్ సర్క్యూట్ అని సర్క్యూట్ ఎలా ఇక్కడ సర్క్యూట్ గీసినటువంటి ట్రాన్సిస్టర్కి ఈ సింబల్ ఉన్నది. దిస్ క్యారీస్ 1 మార్క్. మనం ఆల్మోస్ట్ మనం ఏం వాడతామంటే ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ వాడతాం. ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ వాడతాం. రియల్ లైఫ్ కూడా ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ వాడతాం. ఎందుకనేది PNP వాడతాం. NPN ఎందుకంటే బికాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ హ్యావ్ హై మొబిలిటీ. ఎలక్ట్రాన్స్ హ్యావ్ హై మొబిలిటీ, we use NPN. మొబిలిటీ అంటే స్పీడ్. స్పీడ్ ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటుంది, ఫోర్స్ తక్కువ ఉంటుంది. సో అందుకోసం మనం ఎలక్ట్రాన్స్ ఎక్కువ వాడుకోవాలి కాబట్టి NPN వాడతాం. NPN తెలియాలనుకుంటే ఈ యారో డైరెక్షన్ ఉంటేనే NPN తెలుస్తుంది. ఆ యారో డైరెక్షన్ లేకపోతే NPN తెలియదు. ఓకేనా? ఇక్కడ NPN. నెక్స్ట్ ఇక్కడ పవర్ సప్లై ఉందా లేదా, దీనికి ఒక 1 మార్క్ ఉంటుంది. పవర్ సప్లై ఇక్కడ VCC పవర్ సప్లై పెట్టాలి. నెక్స్ట్ ఇక్కడ గ్రౌండ్, ఇక్కడ గ్రౌండ్ సింబల్ 3 లైన్లు ఇవ్వాలి. 1 2 3. అంతేగాని మీరు 5 6 లైన్లు తీసుకుంటే అది గ్రౌండ్ అవ్వదు. దిస్ ఇస్ సింబల్. థర్డ్ పాయింట్. సో దీని ఇక్కడ మీరు రాసుకోండి 0 వోల్ట్స్. ఇది ఎంత వోల్టేజ్ ఇస్తున్నారు? 6 వోల్ట్స్ 10 వోల్ట్స్ రాసుకోండి. నెక్స్ట్ ప్రతి దాన్ని ఎందుకు ఇది ఏంటి ఇది అనేది డినోట్ చేయాలి. ఇది RC రెసిస్టర్, ఇది RB రెసిస్టర్ మెన్షన్ చేయాలి. ఫోర్ సర్క్యూట్ డయాగ్రామ్ ఆల్మోస్ట్ క్యారీ 4 మార్క్స్ తీసుకుంటారు. ఈ డయాగ్రామ్ కరెక్ట్గా చేస్తే మీకు 4 మార్కులు వస్తాయి. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ దీనికి ఇన్పుట్ సైడ్ ఈక్వేషన్, అవుట్పుట్ సైడ్ ఈక్వేషన్ రాయాలి. ఇన్పుట్ సైడ్ ఈక్వేషన్ ఏమొస్తుంది? VCC నుంచి ఇది సప్లై వోల్టేజ్, ఇది ఎవరు తీసుకుంటారు? RB IB. నెక్స్ట్ ఇక్కడ VBE ఉంటుంది. డయాగ్రామ్ అంటే VBE అంటే ఇది ఫస్ట్ ఈక్వేషన్. ఓకే, ఈ వోల్టేజ్ వీళ్ళు షేక్ చేసుకుంటారు. నెక్స్ట్ ఈ వోల్టేజ్ అవుట్ సైడ్ ఎవరు షేక్ చేసుకుంటారు? VCC ఎవరు షేక్ చేసుకుంటారు? IC RC VCE షేక్ చేసుకుంటారు. అండ్ we have ఇక్కడ నుంచి మనం ఒక డెరివేషన్ చేసుకోండి. S వాల్యూ కట్టడం. S వాల్యూ విల్ గెట్ ఆల్మోస్ట్ 1 ప్లస్ బీటా ను. అంతే వచ్చింది. సో ఇక్కడ మనము IC ఈజ్ ఈక్వల్ టు బీటా IB పెట్టుకొని, సో ఇక్కడ IB వాల్యూ ఏమొస్తుంది? IB ఈజ్ ఈక్వల్ టు VCC మైనస్ VBE బై RB. సో ఈ IB ఇక్కడ పెట్టుకుంటే బీటా ఇంటూ VCC మైనస్ VBE బై RB పెట్టుకుంటే IC. సో దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే DIC బై DIB 0 వస్తుంది. Okay, hence S is equal to 1 plus beta. So based on this, it has IS factor. IS factor. S అంటే ఎక్కువ. Stability అంటే opposite of S. This is called stability factor. S factor. This is high. ఇది హై ఉందంటే సర్క్యూట్ యొక్క స్టెబిలిటీ తక్కువ ఉన్నది. Okay, higher the S, higher S, lower the stability. This is continuous derivation ఏదైతే రాసుకోండి. సో అదే ఈ పక్కన సర్క్యూట్ డయాగ్రామ్. సేమ్ ఇక్కడ ఇది ఉండాల్సిందే, ఇక్కడ గ్రౌండ్ ఉండాల్సిందే, ఇక్కడ RE, ఇక్కడ RC, RB1, RB2, ఇక్కడ VCC. ఓకే, సో ఈ సర్క్యూట్ ని యాసిడ్ ఇలా కావాలి. ఇప్పుడు మనం ఈక్వల్ సర్క్యూట్ అని రాసుకుంటాం. సో దీన్ని ఈక్వల్ గా ఇలా ఉంటుందని. ఓకే, దీన్ని R థెవెనిన్ అంటాం, దీన్ని A థెవెనిన్ అంటాం. ఇక్కడ A థెవెనిన్ పెట్టుకుంటాం. ఇది RE, ఇది RC. సేమ్ మళ్ళీ ఇక్కడ ఇన్పుట్ లో కూడా ఇక్కడ కరెక్ట్ చేసుకుంటాం. సేమ్ ఈక్వేషన్ 1 రాస్తాం. వాట్ ఈక్వేషన్ 1? V థెవెనిన్ నుంచి వచ్చే ఎనర్జీ ఎవరు తీసుకుంటారు? ఇక్కడ R థెవెనిన్ తీసుకుంటారు. ఇంకెవరు తీసుకుంటారు? VB తీసుకుంటారు. ఇంకెవరు తీసుకుంటారు? IE RE తీసుకుంటారు. ఇది ఈక్వేషన్ 1 ఇన్పుట్ సైడ్. ఒక్కొక్క
ఈక్వేషన్ కి మార్క్స్ ఉంటాయి అంతే. ఆ ఈక్వేషన్ కన్నా వస్తే ఫుల్ మార్క్స్ పడతాయి. నెక్స్ట్ అవుట్పుట్ సైడ్ ఈక్వేషన్, ఇక్కడ నుంచి ఇక్కడ ఈక్వేషన్ ఎలా వస్తుంది? BCC is equal to RC IC plus BCE. ఇది ట్రాన్స్ఫర్ ఎంత ఉందంటే ఇక్కడ కలెక్టర్ మధ్య ఇక్కడ మధ్య అంటే దీన్ని BCE అంటాం. ఓకే, సో BCE plus IE R ఇది ఈక్వేషన్ 2. ఓకే, సో ఈ ఈక్వేషన్ వల్ల మనం IE ప్లస్ లో IC ప్లస్ IB పెట్టుకుంటాం. ఓకేనా, ఇంకా కావాలంటే IC ప్లస్ లో మనం బీటా IB ప్లస్ IB is equal to IB into 1 plus బీటా. ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకొని డిఫరెన్షియేషన్ చేస్తే మనకు DIB by DIC. ఓకేనా, సో మనకి ఎంత వస్తుంది? మామూలుగా R Thevenin divided by R Thevenin plus RE. ఇదేనా ఫార్ములా లాస్ట్? ఇదేనా? ఓకే కాదా? డైరెక్షన్ చూడండి. మైనస్ RE ఇది చూడండి నేను చెప్తాను. ఓకే, మైనస్ RE. సో దీనికి మనం -1 డివైడ్ బై 1 ప్లస్ R Thevenin by RE. ఇది -1 కండిషన్ తీసుకురావాలంటే R Thevenin has to be far less than RE. అంటే RE has to be higher, is higher. ఓకేనా, అప్పుడే మనకు DIB by DIC వాల్యూ -1 వస్తుంది. -1 వచ్చిందంటే S వాల్యూ 1 వస్తుంది. ఓకే, this is stability factor. So lower the stability, higher is the lower the S factor, lower S value, higher stability. ఇది చూస్తే వరుసగా కంటిన్యూస్ గా రాస్తుంది. ఇప్పుడు దాకా మీకు ఏమనిపించింది? చూడండి, ఇది ఎందుకు కూడా తెలుసు. వాట్ ఇస్ యూజ్ ఆఫ్ దిస్? టు ప్రొటెక్ట్ దిస్ అంటే C అనేది ఫర్ ప్రొటెక్షన్. అది లేకపోతే ఏమైంది? హై కరెంట్స్ వస్తాయి. సో దీని యొక్క యాంప్లిఫైర్ అప్లికేషన్ రాదు. వాట్ ఇస్ యూజ్ ఆఫ్ దిస్? ఫిక్స్డ్ బయాస్ లో ఉంది, ఇది వోల్టేజ్ డివైడర్ బయాస్ లో. ఎందుకు దీని అవసరం అని అర్థం? 2 వోల్టేజ్ సోర్సెస్ కాకుండా ఒక సింగిల్ వోల్టేజ్ సోర్స్ తోనే, అంటే ఇక్కడ ఒక బ్యాటరీ ఇక్కడ ఒక బ్యాటరీ, 2 బ్యాటరీలు కావాలి. అట్లా కాదు, ఒకే బ్యాటరీ రావడం కోసం ఇట్లా బయాసింగ్ చేస్తుంది. సో దిస్ ఇస్ బయాసింగ్ రెసిస్టర్. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఓన్లీ we have reduced 2 battery sources to 1 battery. What is the use of this? So to divide this biasing property చేయడం కోసం, this is also for biasing purpose. So RB1 RB2 here acts as a biasing resistors, so that whatever main use ఏంటి? So 2 voltage sources కి బదులు ఒక voltage source వాడేటట్టు చేయగలిగింది. Next, what is the use of this RE? What is the use of this RE? This is the RE. ఇది ముందు లేదు ఫిక్స్డ్ బయాస్. ఇది ఉన్నందువల్ల కదా మీకు స్టెబిలిటీ వచ్చింది. ఫిక్స్డ్ బయాస్ నుంచి తేడా ఏముంది అంటే ఇంతకుముందు 7 రెసిస్టర్ ఉంది, దాంట్లో 2 రెసిస్టర్ తీసుకుంది. దానివల్ల ఏం తేడా మీకు ఎక్స్ట్రా తేడా దానికి దీనికి ఏమొచ్చింది ఎక్స్ట్రాగా? ఇది ఒక్కటే. దీనివల్ల మీకు స్టెబిలిటీ వచ్చింది. దీనివల్ల మీకు స్టెబిలిటీ ఏం వస్తున్నారు విన్ వస్తుంది. సో RE is the stability resistor. with the help of R అంటే ఈ రెసిస్టర్ లేకపోతే మీకు ఎప్పుడు కూడా C యాంప్లిఫైర్ సర్క్యూట్ ఏమైతే అన్స్టేబుల్ గా ఉంటుంది. ఇది ఉంటేనే మీకు స్టెబిలిటీ ఉంటుంది. ఓకేనా, అంటే ఈ యొక్క మనిషి పని చేయాలంటే, వీడు ఒక్కడు పని చేయాలంటే, వీడి యాంప్లిఫైర్ పని చేయాలంటే వీడికి పైన ఒకరు, కింద ఒకరు, ఈడొకరు, 4 రెసిస్టర్లు కావాలి.
ఎందుకు దీన్ని యాంప్లిఫైర్ గా పనిచేసుకోవడం. అంటే యాక్చువల్గా నువ్వు మంచి మెకానిక్వే, నీకు బాగా లైక్ నువ్వు బాగా చదువుకున్నాడే, కూర్చుంటే బాగా చదువుకుంటూ కూర్చుంటావు. నీ దగ్గర పని చేయించాలంటే నీకు కాదు ఫుడ్ పెట్టాలి, నీకు కాదు ఎన్విరాన్మెంట్ కట్టాలి, నీకు ఇవన్నీ ప్రొవైడ్ చేస్తేనే నువ్వు ఎఫెక్టివ్గా పని చేస్తావు. దట్ ఇస్ లైక్ దిస్. సో దీస్ ఆర్ ద కండిషన్స్ విత్ విచ్ దిస్ ట్రాన్సిస్టర్ వర్క్స్ యాజ్ ఎ ప్యూర్ యాంప్లిఫైర్. సో ఇప్పుడు అంటే ఇదంతా ఇక్కడ ఒక బాక్స్ లో పెట్టుకుంటే ఇదంతా నాకు యాంప్లిఫైర్ గా, అంటే నేను ఏదైతే ఇన్పుట్ ఇస్తా అవుట్పుట్ ఇక్కడ తీసుకుంటా, నాకేమొస్తుంది అంటే ఇక్కడ ఇన్పుట్ ఇస్తున్నా కాబట్టి ఇక్కడ అవుట్పుట్ వస్తుంది, ఒక యాంప్లిఫికేషన్ వస్తుంది అంటాం అనుకుంటాం. బట్ లోపల జరుగుతుంది ఏంటంటే ఇదంతా. సో ఇంకా మనకు బాగా రావడం కోసం దీన్ని ఎక్స్ట్రాగా ఏం యాడ్ చేస్తాం ఇక్కడ బైపాస్. ఇది ఎందుకు మీకు ఆలోచన చెప్పాను. ఏసీ సిగ్నల్ అప్పుడు ఓకేనా గెయిన్ రెడ్యూస్ అవ్వకుండా ఇది కాపాడుకుంటారు. డీసీ సిగ్నల్ అప్పుడు గెయిన్ రెడ్యూస్ ఎట్లా అవ్వదు, ఆర్ఏ వల్ల ఎట్లా అవుతుంది, ఏసీ డిగ్రీ సిగ్నల్ అప్పుడు కూడా రెడ్యూస్ అవ్వకుండా కాపాడుతుంది. ఇప్పుడు ఇక్కడ సిగ్నల్ నేను ఇచ్చేటప్పుడు నేను ఏసీ సిగ్నల్ ఇస్తున్నాను కదా, ఇక్కడ పొరపాటు గాలిలో ఏదైనా ఒక డీసీ ఉంటుంది, ఆ డీసీ కూడా లోపలికి వెళ్తుంది. అంటే ఏసీ సిగ్నల్ ఎప్పుడు ఆల్మోస్ట్ 0.0001 ఇలా ఉంటుంది, మిల్లీలో ఉంటుంది, స్మాల్గా ఉంటుంది. ఏ డీసీ ఎప్పుడు కొంచెం ఎక్కువ ఉంటుంది. అది ఎక్కడ అంటే ఇది ఒక మిషన్ ఉంటుంది, దీంట్లో పోతే ఇంకా ఏది పోయినా అది యాంప్లిఫై బయటకు వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాయిస్ యాడ్ అయింది ఎక్స్ట్రా, నేను హలో అని మాట్లాడతాను, నా పక్కన బిఎన్ సౌండ్ చేస్తున్నాడు, అది నాయిస్ యాడ్ అయింది. మైక్ ఏం తెలుసు, రెండు యాంప్లిఫై చేస్తుంది. అండ్ బిఎన్ సౌండ్ని బిఎన్ చేస్తుంది, నా వాయిస్ వాయిస్ని హలో కూడా చేయాలి. దానికి తెలియదు కదా, అదే మిషన్కి తెలియదు కదా. మనం ఏం చేయాలి, మిషన్ ముందరే ఆ పక్క సౌండ్స్ అంటే మనకు రాగానే మనం ఏం చేయాలి, చుట్టూ ఒక డబ్బా కట్టుకోవాలి. డబ్బా కట్టుకొని ఆ సౌండ్ లేని మైక్లో వెళ్ళకుండా చూసుకోవాలి. కాబట్టి అలానే ఈ మొత్తం దానికి కూడా డీసీ సిగ్నల్స్ ఏమైనా నాయిస్ లాగా పోతాయేమో అవి పోకుండా ఉండడానికి నేను ఏం చేస్తాను, ముందుగా ఒక కెపాసిటర్ యాడ్ చేసుకుంటాను. వాట్ ద కెపాసిటర్? బ్లాక్స్ డీసీ మనం వెళ్ళాల్సింది లోపల ప్యూర్గా ఏసీ వెళ్ళాలి. ఏసీ వెళ్ళిందా, ఏసీ వెళ్ళిపోతుంది. ఏసీని ఇదేం ఆగదు. ఒకవేళ ఎక్స్ట్రా ఏమైనా డీసీ వస్తే దాన్ని కూడా బ్లాక్ చేస్తాం. సో అండ్ దేర్ ఇస్ అగైన్ ఎనీ ఛాన్స్ దట్ ఏదైనా పొరపాటున ఏదైనా బయట నుంచి ఏదైనా డీసీ సిగ్నల్ వస్తే అది కూడా యాంప్లిఫై అయిపోతే మన ఏసీ సిగ్నల్ కాస్త డిస్టర్బ్ అయిపోతుంది. అందుకని ప్యూర్ ఏసీ లోపలికి వెళ్ళాలి, ప్యూర్ ఏసీ బయటికి రావాలి. అందుకే ఇప్పుడు కెపాసిటర్ పెట్టుకుంటాడు. దీన్ని కాల్డ్ యాజ్ కప్లింగ్ కెపాసిటర్ అంటారు. అంటే బయట దాన్ని ఈ ఇంటర్నల్ లోపల లింక్ చేస్తాను. కప్లింగ్ అంటే ఇద్దరిని కనెక్ట్ చేసేవాడు కప్లింగ్. సో నౌ దిస్ ఎక్స్టర్నల్ సిగ్నల్ ఇస్ కనెక్టెడ్ హియర్ విత్ ద హెల్ప్ ఆఫ్ కప్లింగ్ కెపాసిటర్. ఇది ఎక్కడ ఉండాలి, ఈ ట్రాన్సిస్టర్ కి ఈ బయాసింగ్ ఈ పక్కన ఉండాలి, ఈ కెపాసిటర్ దీని పర్పస్ ఏంటి, సిగ్నల్ ని ప్యూరిటీ చేయడం కోసం. అందుకే సిగ్నల్ వచ్చాక లోపలికి వెళ్ళాక ప్యూరిటీ చేసేది. అలానే వోల్టేజ్ డివైడర్ బయాస్ అంటే ఇది వోల్టేజ్ డివైడర్ బయాస్. దీని ఇంకో ప్రాబ్లం కోసం మనం ఏం చేస్తున్నాం, గెయిన్ కోసం ఇదో కెపాసిటర్ యాడ్ చేస్తున్నాం, ఇప్పుడు ప్యూరిఫైర్ కోసం ఇదో కెపాసిటర్ యాడ్ చేస్తున్నాం. అవుట్పుట్ లో కూడా ఇదో కెపాసిటర్ పెట్టుకున్నాం. అంటే అప్పుడు నా అవుట్పుట్ ఏమొస్తుంది, ప్యూర్ ఏసీ. సార్ ఇక్కడ ఆల్రెడీ ఏసీ ప్యూర్ చేసాం, లోపలికి వచ్చేసి యాంప్లిఫై అయిపోయింది, ఏసీ వచ్చేసింది కదా సార్. మళ్ళీ ప్యూరిటీ కోసం ట్రాన్సిస్టర్ ఇంటర్నల్ ఇది రావచ్చు కదా. అంటే ఇక్కడ అవుట్పుట్ ఇక్కడే రావాలి. సో ఏమో లీకేజ్ లో కొంచెం డీసీ డీసీనే కదా, ఈ డీసీ వచ్చి కొంచెం యాడ్ అయ్యి అవుట్పుట్లోకి వచ్చేస్తుందేమో, దాన్ని కూడా బ్లాక్ చేసేయాలంటే ఆ దారి లాగా చేద్దాం. అందుకని అక్కడ పెట్టాలి. మన ఇన్పుట్ సైడ్ ఏమో బయట నుంచి నాయిస్ యాడ్ అవుతాం, మనం అనేది బయట చేస్తాం. ఇక్కడేమో ఇక్కడి నుంచి ఏమైనా యాడ్ అవుతుందేమో అని బయట యాడ్ చేస్తాం. మీరు బాగా గమనిస్తే ప్రతి చోట కెపాసిటర్కి 3 టెర్మినల్స్ ఉంటుంది. కెపాసిటర్కి ఎమిటర్, బేస్, ప్రతి చోట మీకు ఒక రెసిస్టర్ కెపాసిటర్. బట్ పర్పస్ డిఫరెంట్. యూ హ్యావ్ పర్పస్ డిఫరెంట్. ఇక్కడ ఎమిటర్ దగ్గర రండి, ఒక రెసిస్టర్ ఒక కెపాసిటర్ ఉంది. ఈ రెసిస్టర్ పర్పస్ ఏంటి, స్టెబిలిటీ పర్పస్. ఈ కెపాసిటర్ పర్పస్ గెయిన్ పర్పస్, గెయిన్ ఇంక్రీజ్ చేయడానికి. నెక్స్ట్ we have one resistor, అంటే రెండు రెసిస్టర్స్ ఒకటే కదా వచ్చేది.
Okay, first this resistor purpose is bias. This capacitor purpose is filter. Input side noise filter cheyali. Now here we have this resistor. This purpose is to protect here. Okay, and this resistor is this capacitor is To filter to again protect to filter pure to protect pure DC అది ఓకే మా యూటిలిటీ ప్రొటెక్షన్ కోసం మనం ప్యూర్ ఏసీ కోసమే యూటిలిటీ ప్రొటెక్షన్ కోసం DC అంటే ఈ DCC సప్లై లేని జాన DC లాగ్ లీకేజ్ జరుగుతుందని ప్రయత్నం చేస్తాం. ఇది క్లియర్. సో మనకు ప్రతిదీ క్లియర్ గా తెలియాలన్నమాట ఎందుకు ఏది వాడుతున్నాం. అప్పుడు దాని వాల్యూ తక్కువ తీసుకోవాలా ఎక్కువ తీసుకోవాలా అంటే ఒక కెపాసిటర్ అంటే కెపాసిటర్ పెట్టేస్తాం. ఎంత కెపాసిటెన్స్ తీసుకోవాలి ఏం తీసుకోవాలి ఇవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. డిజైన్ చేస్తాం ఒక సర్క్యూట్ డిజైన్ చేస్తాం ప్రతిదీ ఆలోచించుకొని చేయాలి. అంతేగాని ల్యాబ్లో ఏదో ఒకటి తీసుకొచ్చి అన్ని పెట్టేసి నాకు అవుట్పుట్ రాలేస్తానంటే అవుట్పుట్ రాదు. ఇది క్లియర్. నీకు తెలియదు ఏంటంటే ఇక్కడ ఇంకో ప్రాబ్లం వచ్చింది ఇక్కడ. ఇప్పుడు ఎప్పుడైతే ఒక జంక్షన్ మాట్లాడుకున్నామో ఒక పిఎన్ జంక్షన్ ఎలా ఉంటుంది ఇప్పుడు ఇది పీ టైప్ ఎన్ టైప్. ఇక్కడ నేను ఇట్లా ఇస్తే ఫైన్. అబ్జర్వ్ ఇట్ హియర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఓకేనా ప్లస్ 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 మైనస్ మైనస్. ఎప్పుడైతే మీరు ఫస్ట్ టైం నేను బ్యాటరీ ఇవ్వలేదు అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడికి వచ్చి ఈ చార్జెస్ ఇవి మిక్స్ అయిపోయి ఈ రెండు వచ్చి ఇక్కడ అయాన్స్ లాగా ఓడిపోయి ఓకేనా. సో దిస్ ఇస్ మైనస్ 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 దిస్ ఇస్ ప్లస్ ప్లస్ అంటే ఇక్కడ ముందు వాటికి అయాన్స్ ఉన్నాయి ఆ పక్కన వాటికి అయాన్స్ లేవు. తర్వాత ఏం చేయగలిగేవి ఫర్దర్ గా చార్జెస్ ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్ అవ్వకుండా ఒకటి బ్యారియర్ని క్రియేట్ చేసాయి. ఒకవేళ ఇంకా ఏదైనా వచ్చాయనుకో మనం తోసాము ఇక్కడ నుంచి తోసి ఇవి ఏం చేస్తాయి ఫస్ట్ ఇనిషియల్గా ఏం స్టోర్ చేసుకుంటాయి ఈ పైన ఇక్కడ స్టాప్ చేసి పెట్టేస్తాయి. ఇంకా పోలేవు ఇక్కడ పోలేవు అని ఇక్కడ ఆపుతాయి ఇక్కడ పోలేవు అని ఇక్కడ ఆపుతాయి ఇక్కడ 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 అంటే అప్ టు సమ్ రీజన్ ఇట్లా ఆపుతాయి లేదా లేకపోతే 0.1 వోల్టేజ్ బ్రేక్ డౌన్ అయిపోయి వెళ్ళిపోవాలి కదా. 0.7 అనే వాల్యూ ఎందుకు వచ్చింది దట్ ఇస్ ద బ్రేక్ బ్యారియర్ పొటెన్షియల్ అంత ఉంటుంది అంత దానికన్నా ఎక్స్ట్రా ఇస్తే తప్ప అవ్వదు. సో అంటే ఇంతవరకు అంటే 0.7 రీచ్ అవ్వనంత వరకు ఇక్కడంతా ఈ స్టోర్ చేసుకున్నట్టే కదా అంటే దాని కెపాసిటెన్స్ బిహేవియర్ ఉన్నట్టా కదా అంటే ఒక డయోడ్ లో ఇట్ హ్యాస్ ఏ కెపాసిటెన్స్ బిహేవియర్ దట్ ఈస్ మై ఇంటెన్షన్. మీరు కెపాసిటర్ అంటే మన సపరేట్ కెపాసిటర్ సింబల్ వేస్తారు అనుకోకండి. కెపాసిటర్ ఏంటి అంటే ఒక సమ్ చార్జ్ తిరిగి స్టోర్ అయిందంటే దట్ ఇస్ కాల్డ్ కెపాసిటర్. సో డయోడ్ ఫర్ టెంపరరీ విల్ యాక్ట్ యాజ్ ఏ కెపాసిటర్. ఇది లో ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు ఏం కాదు. లో ఫ్రీక్వెన్సీ అంటే ఎంత ఒక 10 ఎలక్ట్రాన్స్ వెళ్తున్నాయా 10 ఎలక్ట్రాన్స్ మన ఎలికి వచ్చేసాయా అక్కడ ఏం కాదు. బట్ ఓకే అంటే ఒక సెకండ్ కి నువ్వు అట్లా పోయి తిరిగి వస్తే ఏం కాదు. ఒక సెకండ్ కి ఒక 100 సార్లు తిరిగి వచ్చావు ఇట్ విల్ గెట్ డిస్టర్బ్. ఆ డిస్టర్బెన్స్ మనం ఏమంటారు దీన్ని లో ఫ్రీక్వెన్సీలో అయితే ఉన్నాం. సో ఇప్పుడు ఎక్కడెక్కడ పిఎన్ జంక్షన్ మీకు ఇక్కడ ఒక పిఎన్ జంక్షన్ ఉందా. సో ఇండైరెక్ట్ గా ఇక్కడ ఒక కెపాసిటర్ ఇక్కడ ఒక కెపాసిటర్ ఉంటుంది హిడెన్ గా. ఇండైరెక్ట్ గా అంటే మనం బయట ఫిజికల్ గా గీయం కానీ ఇండైరెక్ట్ గా ఎవ్రీ జంక్షన్ మధ్య ఒక కెపాసిటర్ ఉంటుంది. ఎవ్రీ జంక్షన్ మధ్య దట్ ఈస్ అవి కమ్స్ ఇన్ టు పిక్చర్ ఓన్లీ అట్ హై ఫ్రీక్వెన్సీ అప్పుడే వస్తాయి. లో ఫ్రీక్వెన్సీ అప్పుడు దాని గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఇస్ ఇట్ క్లియర్? సో వీటిని మనం మళ్ళీ సపరేట్ పేరు పెట్టుకుంటాం. సో సార్ ఇప్పుడు ఇలా ఒక జంక్షన్ ఉంటుంది ఇలా ఒక కెపాసిటీ ఈ రెండింటి మధ్య కూడా ఒక జంక్షన్ ఉంటుంది అంటే ఇలా కెపాసిటీ ఉంటుంది. సో మొత్తానికి ఒక ఇక్కడ 3 టైంలకి ఇక్కడ ఒక కెపాసిటీ ఇక్కడ కెపాసిటీ ఇక్కడ కెపాసిటీ ఉంటుంది ఇండైరెక్ట్. బట్ అది మనం డ్రా చేయం. బట్ దేర్ ఆర్ కెపాసిటర్స్ ఇన్సైడ్ that will be discussed when we are dealing with high frequency గురించి మాట్లాడడం వస్తాం. లో ఫ్రీక్వెన్సీ గురించి మాట్లాడడం ఇవి లేవని అనుకోండి ప్రస్తుతానికి ఇవి లేవని అనుకోండి. ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందా? మీరు రాసుకో ఇలా ఉండదు అనుకో. ఇక్కడ ఒక రేజిస్టర్ ఉంది వోల్టేజ్ సోర్స్. ఈ రేజిస్టర్కి ఈ రేజిస్టర్కి ఇట్లా మామూలుగా ఇలా డైరెక్ట్ గా రేజిస్టర్ ఇక్కడ రేజిస్టర్ అనుకో ఈ ప్యారల్ గా వస్తాయి మళ్ళీ. సో దాని ఎఫెక్ట్ వల్ల మళ్ళీ ఈ డివైడర్ బయాస్ వేరే విధంగా వోల్టేజ్ స్టెబిలిటీ డిస్టర్బ్ అవుతుంది.
అందుకోసం మళ్ళీ ఒక కెపాసిటీ పెడతాను, అంటే దీనికి సంబంధం లేకుండా ఉండదు. అది హై లెవెల్ రీజన్, బట్ అవసరం చూపిస్తాను. వాడు రాష్ట్రం ఏంటంటే ఎందుకు ఇట్లా బయట నుంచి ఎక్స్టర్నల్ సోర్స్ వచ్చినప్పుడు అక్కడ ఒక రిజిస్టర్ ఉంటుంది, ఆ రిజిస్టర్ నుంచి ఈ రిజిస్టర్ సపరేట్ చేయడానికి ఈ కెపాసిటీ వాడతారు. బట్ దానికన్నా మెయిన్ రీజన్ ఏంటంటే సో ఎక్స్టర్నల్ నుంచి డీసీ సప్లై నాయిస్ ఏదైనా యాడ్ అవుతుంటే అది లోపలికి వెళ్ళకుండా కాపాడడం కోసం ఒక కెపాసిటీ వాడతారు. ఓకే, ట్రాన్సిస్టర్స్ కెపాసిటెన్స్ అండ్ ట్రాన్సిస్టర్ వల్ల వచ్చే కెపాసిటెన్స్ కాబట్టి వీటి ట్రాన్సిస్టర్ కెపాసిటెన్స్. ఓకే ఫైన్. అవి ఎప్పుడు వస్తాయి యూజువల్గా? మనం ఇదంతా లాస్ట్ ఏం చేసాము ఓవరాల్ గా, ఎందుకు ఇదంతా తయారు చేసాము? వాట్ ఇస్ పర్పస్ ఆఫ్ దిస్? ఒక యాంప్లిఫైయర్ తయారు చేసాం. వాట్ ఇస్ యాంప్లిఫైయర్? లో సిగ్నల్ సెన్స్ నుంచి హై సిగ్నల్ సెన్స్ మార్చుకున్నాం. ఓకేనా? సో నెక్స్ట్ స్టెబిలైజేషన్ చేసాం. అంటే వచ్చే గెయిన్ ఎంత వస్తుందో అది ఎప్పుడు కూడా కాన్స్టెంట్ గా ఉండాలి, కదలకూడదు అనుకున్నాం. ఓకేనా? వచ్చే గెయిన్ అంతేనా కదా? బయాస్ ఎందుకు చేసుకున్నాం? బయాసింగ్ స్టెబిలైజేషన్ చేసాం బేసిక్గా. సో ఈ రెండు ఎందుకు చేయాలి? ఫస్ట్ ఒక యాంప్లిఫైయర్ కొనుక్కొచ్చుకున్నాం, అంటే దాని దగ్గర పని చేయించుకున్నాను కొనుక్కోవచ్చు. ఒక యాంప్లిఫైయర్ కొనుక్కోవచ్చు అంటే అది 10 ఇస్తే 100 చేసుకొని బయట చేసుకోవాలి. బట్ అది 10 కాస్త 100 చేయాలంటే ఫస్ట్ దాన్ని స్విచ్ ఆన్ చేయాలి. సో స్విచ్ ఆన్ చేయాలని బయాసింగ్ అన్నాడు. ఆన్ చేశాక మారుతూ ఉండకూడదు అవుట్పుట్. సో ఓవరాల్ మన పర్పస్ ఏంటంటే ఇక్కడ 10 ఇస్తే నాకు ఇక్కడ 100 రావాలి. ఈ 100 రావాలి కానీ మారుతూ ఉండకూడదు. దీన్ని ఫస్ట్ స్విచ్ ఆన్ చేయడాన్ని, స్విచ్ ఆన్ మెకానిజం నే బయాసింగ్. ఈ 100 ని ఫిక్స్డ్ గా ఇవ్వడాన్ని స్టెబిలైజేషన్. ఆ రెండు తీయడానికి మనం ఈ సర్క్యూట్ ఇప్పుడు లాక్ తీసుకొచ్చాం. ఎక్కడ దాకా? దీని పర్పస్ ఏంటి? ఎప్పుడు అవుట్పుట్ ఎప్పుడు 100 రావాలి, మారకూడదు. టెంపరేచర్ మారకూడదు. ఈ ట్రాన్సిస్టర్ పోయి మళ్ళీ మార్చినా మారకూడదు, కెపాసిటర్ పోయి మళ్ళీ నీకు మళ్ళీ పెట్టినా మారకూడదు. ఫిక్స్డ్ గా చేయాలి. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫిక్స్డ్ గా బాగుందనుకో. సో బాగుందని మనం ఏం చేస్తాం? ఇప్పుడు మిక్సీ కొనుక్కున్నాం, బాగా పనిచేస్తాం. సో రోజు ఒక కేజీ టమాటాలు వేసి దాన్ని జ్యూస్ చేయడం స్టార్ట్ చేశారు. బాగా పనిచేస్తుందని 100 కేజీలు వేయడం స్టార్ట్ చేశారు. ఇంకా బాగా పనిచేస్తుందని 1000 కేజీలు వేయడం స్టార్ట్ చేశారు. ఇంకా బాగా చేస్తుంది 1,00,000 కేజీలు టమాటాలు వేశారు. అంటే మీరు ఎట్లా కంపెనీ పెట్టేద్దాము, జ్యూస్ షాప్ పెట్టేద్దాం మనం కంపెనీ. ఇప్పుడు ఇది పనిచేస్తుందా కాన్స్టెంట్గా? అట్లా మాది అని చేతి ముందే వస్తున్నారు. ఎలక్ట్రానిక్స్ అయితే చేయాలి కదా. యాక్చువల్గా ఎన్ని కేజీలు అయితే నాకేంటి? స్టెబిలైజ్ చేసావు కదా, బయాసింగ్ చేసావు కదా, ఎన్ని కేజీలు అయితే నాకేంటి? అంటే నీ సర్క్యూట్ డిజైన్ చేయగలను. If I do number of times, what happens? Efficiency reduce. Off చేద్దాం, 1,00,000 చేద్దాం, ఆఫ్ చేద్దాం. ఈ స్టెబిలైజ్ ఎందుకు చేశారు మీరు? టెంపరేచర్ తో ఎఫెక్ట్ అవ్వకూడదని రాశారు. మరి ఇప్పుడు టెంపరేచర్ అయితే మీకేంటి ప్రాబ్లము? సో ఫ్రీక్వెన్సీ వైజ్ మనం క్యాలిక్యులేటర్. సో అండ్ రాజు ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి? ఫ్రీక్వెన్సీ మీనింగ్ ఏంటి? నెంబర్ ఆఫ్ అంటే ఎన్నిసార్లు వాడుతున్నారు. సో దాని ప్రకారం మనకి అవుట్పుట్ ఏం చెక్ చేస్తాం? గెయిన్ చెక్ చేద్దాం. సో మామూలుగా నాకు గెయిన్ ఎంత రావాలి? ఇప్పుడు 100 డివైడెడ్ బై 10 ఎంత వస్తుంది? 10 రావాలి. సో మామూలుగా
నువ్వు 1 ఇచ్చినప్పుడైనా 10 ఇచ్చినప్పుడైనా 100 టైమ్స్ చేసా, 1000 టైమ్స్ చేసా, 10,000 టైమ్స్ చేసా, 1 lakh టైమ్స్ చేసా, యూజువల్ ఎలా ఉండాలి? ఇలా ఉండాలి. గెయిన్ అలానే ఉండాలి. ఫ్రీక్వెన్సీ అంటే 0 అనేది స్టార్ట్ అవ్వదు. స్కేల్ ఇప్పుడు ఎలా స్టార్ట్ అవుతుంది? 1 నుంచి స్టార్ట్ అవుతుంది. సో 10 టైమ్స్ అంటే మనం మల్టిప్లై చేసుకుంటూ వెళ్తాం. మామూలు గ్రాఫ్ లో 1 2 3 4 ఉంటాయి కదా, అలా ఉండదు ఇక్కడ. దీన్ని 1 10 100 into 10 1000 10,000 1 lakh అని రాస్తాం. ఇస్ ఇట్ క్లియర్? సో గెయిన్ ఇస్తే రాసుకుంటాం. సో గెయిన్ ఒకవేళ గ్రాఫ్ లో మనం గెయిన్ అంటే 10 20 అంటే గెయిన్ 100 ఇలా ఉంటుంది. సో యూజువల్ గా అందుకని అంత పెద్ద పెద్ద గ్రాఫ్ తీసుకోవడం మనం ఏం చేస్తామంటే సో డీబీలో మార్చుకుంటాం. డీబీ అంటే లాగర్థం. లాగర్థమిక్ అంటే ఏంటంటే దట్ ఇస్ స్కేల్ దట్ కన్వర్ట్స్ హైయర్ వాల్యూ టు లోయర్ వాల్యూ. సో ఏదైనా ఒక వాల్యూని పెద్ద నెంబర్ గా కన్వర్ట్ చేస్తుంటే దాని గ్రాఫ్ లో గీయలేకపోతే దాన్ని చిన్న నెంబర్ గా కన్వర్ట్ చేసుకుంటే దాన్ని ఓకేనా లాగర్థమిక్ అంటారు. సో లాగ్ అంటే ఏంటి? కన్వర్ట్స్ హైయర్ టు లోయర్. ఓకేనా? యాంటీ లాగ్ అంటే కన్వర్ట్స్ లోయర్ టు హైయర్. ఓకేనా? సార్ ఎట్లా కన్వర్ట్ చేస్తుంది ఇది? హైయర్ ని లోయర్ లో ఎట్లా కన్వర్ట్ చేస్తుంది? విత్ ద హెల్ప్ ఆఫ్ బేస్. ఇప్పుడు మీ అందరికి ఒక 20 మార్క్స్ వచ్చాయంట, 25 ఎగ్జామ్ పెట్టాను. మీ అందరు 24 వచ్చాయి ఒకసారి. నేను అంత పెద్ద 25 మార్క్స్ నాకు అర్థం కావట్లేదు. మీ అందరు మార్క్స్ స్కేలింగ్ చేయాలి అనుకుంటే డివైడ్ బై 10 చేశారు ఇప్పుడు అందరు. అప్పుడు అందరికి 2.5 ఇట్లా 20కి 5 9కి 15 వచ్చాయి మార్క్స్. ఇప్పుడు నేను 2 మార్క్స్ అయితే ఏం వచ్చింటే నీకు 20కి 15 వచ్చినప్పుడు 2కి ఎన్ని వచ్చింది? 1.5 వచ్చింది అని డివైడ్ చేస్తున్నాం. అట్లనే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో లాగరిథమిక్ టేబుల్ ఒక బేస్ అంటే ఏ బేస్ తీసుకున్నాను ఇక్కడ? బేస్ వచ్చి నాకు 10 ఇది. డివైడ్ బై 10 ఇక్కడ చేస్తే ఇక్కడ కూడా బేస్ 10 చేసి 20కి 15 వచ్చాయి. ఇప్పుడు 20కి ఒక 18 వచ్చాయి. ఇప్పుడు 2కి ఎన్ని వచ్చినా నాకు ఇక్కడ అంటే ఏం చేస్తాను? దేంతో డివైడ్ చేస్తున్నా ఇక్కడ? ఈ 10 ని నేను బేస్ అంటున్నాను. అలా ఇక్కడ కూడా నేను ఏం చేస్తాను అంటే 100 వచ్చింది కదా గెయిన్ 100 వచ్చింది కానీ దాన్ని 10 బేస్ తో డివైడ్ చేస్తాను. సో అట్లా నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ లాగ్ 100 అంటే నా బేస్ ఈ డివిజన్ అని ఉండదు, డివిజన్ పవర్ అని ఉంటుంది. ఈ 10 పవర్ లో ఎంత పెడితే నాకు 100 వస్తుంది? 2. 10 పవర్ లో ఎంత పెడితే నాకు వస్తుంది? సో దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. నౌ సీ ఇది నా హైయర్ నెంబర్. ఐ వాంట్ టు కన్వర్ట్ దిస్ హైయర్ నెంబర్ టు లోయర్ నెంబర్ విత్ ద హెల్ప్ ఆఫ్ బేస్. సో ఈ బేస్ పవర్ లో ఎంత పెడితే దిస్ హైయర్ నెంబర్ విల్ బి కన్వర్టెడ్ టు దట్ నెంబర్ 2. అదేనా? ఇప్పుడు చూడు లాగ్ 1000 పెద్ద నెంబర్. నౌ బేస్ 10 ఎంత కన్వర్ట్ అవ్వాలి? 3 కన్వర్ట్. అంటే మన గ్రాఫ్ గీసేటప్పుడు 1000 అనే నెంబర్ని గ్రాఫ్ తీసుకోవాలంటే కష్టంగా ఉంటుంది. కాబట్టి గెయిన్ అంటే మనం ఎప్పుడు 1 2 గెయిన్ కోసం ఎవరు చేయం కదా. గెయిన్ అంటే 100 టైమ్స్ 200 టైమ్స్ అవ్వాలి కదా. అది గ్రాఫ్ లో గీయలేం కదా. దెన్ వి గో ఫర్ ఏ సెపరేట్ స్కేల్ కాల్డ్ as logarithmic scale. Logarithmic scale. What is the logarithmic scale? Is which is the converter of higher number to smaller number with the help of base. ఇప్పుడు 10 కావాలంటే 2 ఉంటే మన ఆన్సర్ మారిపోతుంది. 2 పవర్ ఎంత ఉంటే 100 వస్తుంది? 2 పవర్ 6 64, 2 పవర్ 7 128. సో ఆల్మోస్ట్ 6.25 వస్తుంది. అదేనా? అంటే బేస్ బాగాలేకపోతే ఆన్సర్ పట్టు. సార్ ఎందుకు సార్ బేస్ నేను 5 తీసుకుంటాను, తీసుకో. 7 తీసుకుంటా, తీసుకో. నేను బేస్ ఎవరు ఉన్నాడో దాన్ని బట్టి ఈ నెంబర్ మారిపోతుంటారు. అర్థమైందా? మీ మార్క్స్ లాగే ఇప్పుడు 22కి ఎందుకు మార్చుకోవాలి? సార్ నేను 5కి మార్చుకుంటా, మార్చుకో. 10కి మార్చుకుంటా, మార్చుకో. Where we are converting. So this is a conversion scale where we are converting. Is it clear? దాని గురించి ఎక్కువ థింక్ చేయాలి. అది ఏంటంటే మనం గ్రాఫ్ తీసుకోవడానికి ఈజీగా ఉండడం కోసం మనం లాగరిథమిక్ అనే స్కేల్ తీసుకెళ్ళాం. అంతేగాని అది పెద్ద కాన్సెప్ట్ కాదు, అది మ్యాథ్స్. ప్యూర్ మ్యాథ్స్. గ్రాఫ్ ఈజీగా తీసుకోవడం కోసం. ఇక్కడ నేను లాగ్ కోసం నేను ఏం చేస్తాను అంటే 20 లాగ్ వచ్చిన గెయిన్ 20 లాగ్ ఏలో పెట్టుకుంటా, బేస్ 10 లో తీసుకుంటా. ఇలా ఉండాలి. యాక్చువల్గా మంచి
మంచి యాంప్లిఫైర్ అనేది ఇలా ఉండాలి. దీని ఎలా ఉంటాం ఐడియల్ యాంప్లిఫైర్ అవుట్పుట్ ఇలా ఉండాలి. బట్ ఇలా ఫస్ట్ ఇనిషియల్ గా ఆన్ చేసిన వెంటనే బ్రేక్డౌన్ వోల్టేజ్ కొంచెం అవ్వాలి కదా, బ్రేక్డౌన్ వోల్టేజ్ కొంచెం అవ్వాలి కదా, అప్పుడు ఫస్ట్ ఆన్ అవ్వదు. 0.7 వోల్టేజ్ వచ్చేసరికి డయోడ్ ఆన్ అవ్వవు కదా, డయోడ్ ఆన్ అవ్వకుండా మీకు డైరెక్ట్ ఫుల్ గెయిన్ వచ్చేస్తుందా? రాదు. ఓకేనా? ఓకే అంటే ఫ్రీక్వెన్సీ కొంచెం స్టార్ట్ చేసిన వెంటనే ఆల్మోస్ట్ నిద్రపోతున్నాడు నీ క్లాస్ చెప్తే నిద్రపోతాడని మీ క్లాస్ పోరాబా ఇంకెంతమంది నిద్రపోతా? నిజంగా నా క్లాస్ నిద్ర వస్తారా? సో లో ఫ్రీక్వెన్సీ యాక్చువల్గా చూడండి, ఫస్ట్ కంక్లూజన్ చెప్పేస్తాను, మన వాన్ అది ఎందుకో చెప్తాను. మీ గెయిన్ ఇలా రాదు, ఇలా వచ్చి కాన్స్టెంట్గా ఉండి మళ్ళీ ఇలా రాదు తగ్గుతుంది. లో ఫ్రీక్వెన్సీస్లో బాగా రాదు, హై ఫ్రీక్వెన్సీస్లో బాగా రాదు. అంటే లో ఫ్రీక్వెన్సీ ఇదేంతా లో ఫ్రీక్వెన్సీ అంటే తక్కువ ఫ్రీక్వెన్సీ కదా, హై ఫ్రీక్వెన్సీ ఇది లో ఫ్రీక్వెన్సీ. మనకు గెయిన్ తక్కువ ఉంటుంది, అంటే మామూలు ఎంత రావాల్సి ఇంత వస్తుంది, ఇక్కడ హై ఫ్రీక్వెన్సీ ఇంత రావాల్సి ఇంకా తక్కువ. ఎందుకు అంటే మిడ్ ఫ్రీక్వెన్సీస్లోనే చాలా బాగుంటుంది కాన్స్టెంట్, అంటే మనం అనుకున్న యాంప్లిఫికేషన్ జరుగుతుంది. ఎందుకు అనే రీజన్ మళ్ళీ ఇక్కడ కెపాసిటెన్స్ ఏం చేస్తుందంటే యూజువల్గా కెపాసిటెన్స్ బిహేవియర్ ఏంటి యూజువల్గా వాడే కెపాసిటర్ ఫార్ములా రియాక్టెన్స్ ఫార్ములా 1/2/FC. సో ఎప్పుడైతే మన ఫ్రీక్వెన్సీ తక్కువ ఉండిందో, తక్కువ అంటే ఆల్మోస్ట్ ఎంత అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 1 అని వేసుకున్నాము, ఆ 10 వేసుకోండి, 5 0 వేసుకోండి. ఫస్ట్ DC ఉందంటే 0 వేసుకోండి, 0 వేసుకుంటే ఏమైతే 1/0 ఏమైతే అండ్ రెసిస్టెన్స్ ఇన్ఫినిటీ. అంటే ఇక్కడే మొత్తం రెసిస్టెన్స్, ఈ సిగ్నల్ ఎంతైతే వస్తుందో అక్కడ సిగ్నల్ ఇక్కడ ఆగి. ఓకే ఏదో కొంచెం నేర్చుకున్నాం అనే ఫీలింగ్లో మళ్ళీ ఏదో ప్రాబ్లం వస్తుంది కదా, నేర్చుకున్నాం మళ్ళీ ఏదో అడ్డుపడుతున్నాం, మళ్ళీ సొల్యూషన్ ఎత్తుకుంటూ పోతాం. ఓకేనా? అంతే. మీరు డైరెక్ట్గా అందరూ నీటి కనిపెట్టేసి అక్కడ పెట్టేసి ఇంకేం లేదు కదా, మీరు ఇది ప్రాబ్లం వస్తుంది, దాన్ని రెక్టిఫై చేయాలి. లైఫ్లో కూడా అంతే, వీళ్ళు హ్యావ్ ద ప్రాబ్లం, అది ప్రాబ్లం ఎక్కాలి మీరు, ఇంకా నాకు కొత్త ప్రాబ్లం కావాలి, అప్పుడే నీకు సొల్యూషన్ వస్తుంది. రైట్. సో ఇప్పుడు ఇక్కడ 1/10 ఉంది అనుకోండి, ఇప్పుడు 10 వచ్చింది అనుకోండి 0.110, 1/100 ఉంది అనుకోండి 0.0. అంటే when you increases the frequency the reactance gets increases. reactance తగ్గుతుంటే కొద్దీ సిగ్నల్ ఇక్కడ పాస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అందుకే లో ఫ్రీక్వెన్సీస్ అన్నిటి వల్ల సిగ్నల్ సరిగ్గా వెళ్ళదు, మెయిన్ అనేది వస్తుంది మీకు. అందుకే ఫస్ట్ 1 ఫ్రీక్వెన్సీ కాదు, గ్రాఫ్ అయ్యిగా గ్రాఫ్ రాదు, నువ్వు ఇంక్రీజ్ చేసే నాకు వెన్ రెసిస్టెన్స్ ఇస్ మోడరేట్ ఒక అరౌండ్ ఒక 1/500 0.001 మీడియం రెసిస్టెన్స్ లో రెసిస్టెన్స్ వచ్చాక మనం సరే ఇదంతా తమ మీద పీకేద్దాం. సమస్య అది సొల్యూషన్ పీకేస్తే ఓవరాల్ మనం ఏం చేయాలి, కంట్రోల్గా వాడుకోవాలి. ఎలక్ట్రానిక్స్ ఎంత డిఫికల్ట్ ఇప్పుడు మీకు అర్థమవుతుంది. కెపాసిటర్ అందరూ పెట్టేస్తారు, కెపాసిటర్ వాల్యూ చూస్ చేసుకుంటాను ఇంపార్టెంట్. ఎక్కువ కెపాసిటర్స్ ఉన్నా ప్రాబ్లమే, తక్కువ ఒక్కొక్కసారి మనకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 0.01 మైక్రోఫారడ్ కొనుక్కోవాలి. 0 మైక్రోఫారడ్ ఎంత 0.00000 మనకు భయపడదామని చెప్పి సింబల్స్ వాడారు, కానీ యాక్చువల్గా మైక్రోఫారడ్ రాయమంటే ఎట్లా మీరు 1 2 3 4 5 6 7 ఇది రాయాలి ఫారడ్. మైక్రో అంటే ఎంత 10⁻⁻6 అంటే ఆ సున్నాలు పక్క పోవాలి. అక్కడ భయపడతారని మీరు మాకు వద్దురా పోవాలి, దీనికి ఒక సింబల్ కనిపెట్టి 0.1 మైక్రోఫారడ్ రాయాలి. ఇప్పుడు మీకు భయంగా ఉంది, ఇంత వాల్యూ కరెక్ట్గా చిన్న ఎర్రర్ లాగా ఎట్లా పెట్టగలవా? 0.00001 కెపాసిటెన్స్ లో ఇంత ప్రాబ్లం లేకుండా మీరు పెట్టగలరా? ఇంత ఎర్రర్ లాగా మనం పెట్టగలమా? పెట్టలేదు. ఓకేనా? సో
భద్రత దాన్ని బట్టి క్వాలిటీ పరంగా మనం చూసుకుంటే క్వాలిటీ టెస్ట్ అందుకే మనం 40 సార్లు చేస్తాం. ఈ మొబైల్స్ ఇవన్నీ కూడా అందుకే మనం ఫస్ట్లో బాగా ఉంటాయి. అది చెప్తారు మీకు తెలుసు, మొబైల్ షాప్లో నుంచి మొబైల్ కొనుక్కొని బయటకు వచ్చారనుకోండి 10,000 పెట్టి కొనుక్కున్నారంటే సెకండ్ డే వాడికి షాప్కి వెళ్ళి ఇచ్చినా కూడా 5,000 కూడా ఇవ్వండి. ఒక్కసారి స్విచ్ ఆన్ చేస్తే వాడిన వాడక అన్ని ట్రాన్సాక్షన్లు ఒకసారి ఆన్లోకి వచ్చినాయంటే దాని లైఫ్ టైం ఆల్మోస్ట్ ఆఫ్ అయిపోయినట్టు. అందుకే దాని రేట్ కట్ ఎప్పుడు అలా ఉంటుంది మొబైల్స్. అర్థమైందా? ఎనీ ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్. అదే ఇప్పుడు కార్లు కార్లు ఇవన్నీ ఎక్కువ వాడే కొద్ది ఇంజిన్ ఇంటెన్సిటీ అన్ని మోటార్స్ అన్ని బాగా యాక్టివ్ అయ్యి కాస్ట్ కొంచెం అంత డిప్రిషియేషన్ ఉంటుంది. బట్ ఎలక్ట్రానిక్స్ డిప్రిషియేషన్ ఇస్ మోర్. Okay. So, fine. You got the point. Why gain is reduced? Initially, gain is according because of high reactance of coupling capacity. సరే నేను దాచుకున్నాం. సరే ఫ్రీక్వెన్సీ బాగా పెంచుకుంటూ పోతే మన రెసిస్టెన్స్ ఎంత తగ్గిపోతుంది, సిగ్నల్ అంతా బాగా వెళ్తుంది, బాగా గెయిన్ వస్తుందని అనుకుంటాం. ఎక్కువ ఫ్రీక్వెన్సీ పెంచినాం, ఇక్కడ కూర్చుంటారు మన దేవుళ్ళు ఎవరు మళ్ళీ ట్రాన్సిస్టర్ కెపాసిటీ కమ్యూనిటీ అంటే హై కూడా పోగలుగుతాం. హై పోతే వీళ్ళంతా హ్యాపీ, వీళ్ళంతా అలౌ చేస్తారు, షార్ట్ అయిపోతాయి, అన్ని బాగా అలౌ చేస్తాయి. లో రెసిస్టెన్స్ కదా, హ్యాపీగా అలౌ చేస్తాయి. ఇవి అడ్డుకుంటాయి, అది చేస్తాయి. ఓకేనా? సో మనం ఆపరేషన్ ఇన్ బిట్వీన్ చేసుకోవాలి. అందుకని వాట్ ఈస్ ద స్టాండర్డ్ రూల్ ఉంటుంది ఎలక్ట్రానిక్స్. ఎప్పుడు కూడా గెయిన్ ఇంత వస్తుంది అంటే, ఓకేనా, దాంట్లో ఎప్పుడు కూడా ఈ గెయిన్ కూడా రాదు. దాన్ని దీనికన్నా 0.707 మల్టిప్లై చేయాలి. అంటే వాడు ఎంత వస్తుందంటే దానికి 0.7017 చేస్తే అంటే ఇంకొంచెం దిగుతుంది. ఆ పాయింట్లో ఎంత ఒక లైన్ తీసుకోవాలి. ఈ లోయర్ ఫ్రీక్వెన్సీ ఎంత వస్తుందో ఇది ఆపరేటింగ్ ఎఫ్ఎల్. ఈ ఫ్రీక్వెన్సీ మినిమం రన్ చేస్తేనే మీకు ఆ గెయిన్ వస్తుంది. ఈ ఫ్రీక్వెన్సీ రన్ చేయాలి లేదా మ్యాక్సిమం. సో అలా హైయర్ ఫ్రీక్వెన్సీ ఎంత, లోయర్ ఫ్రీక్వెన్సీ ఎంత మీరు క్యాలిక్యులేట్ చేయాలి. ఈ ప్రొసీజర్ వచ్చి అలా చెప్తారు. హైయర్ గెయిన్ ఎంత వస్తుందో ఆ గెయిన్కి 0.707 అంటే 17.7% తీసుకుంటాం మనం. ఎందుకంటే ఆల్ ఆడ్ కండిషన్స్ అన్ని కన్సిడర్ చేసుకొని ఏం జరగదు. ఇవన్నీ థియరిటికల్ చదువుతున్నాం, ప్రాక్టికల్ ఇంకెంత డ్యామేజ్ జరుగుతుందో. అందుకోసం 100 గెయిన్ వస్తుందంటే 100 ఎక్స్పెక్ట్ చేయమనం. 70.7 వస్తే చాలా అనుకుంటాం. సో ఎంత వచ్చినా కూడా దానికి కింద లైన్ తీసుకుంటాం. లైన్ తీసుకొని ఈ ఎడ్జ్ ఎక్కడ తగ్గుతుందో దాన్ని ఎఫ్ఎల్ అనుకుంటాం, లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. అంటే ఈ ఫ్రీక్వెన్సీ అన్న దాటకపోతే అసలు డివైసే పనిచేయదు. ఈ ఫ్రీక్వెన్సీ లోపలికి పోతే అసలు అవుట్పుటే రాదు కదా. సో దిస్ ఇస్ కాల్డ్ లోవర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. This is the minimum frequency with which the system has to, the signal has to come, so that it will have minimum gain. అలానే maximum cut off frequency. అంటే ఈ ఫ్రీక్వెన్సీ maximum frequency with which you can run. దీనిగా దాటితే మళ్ళీ అవుట్పుట్ రాదు. అర్థమైందా? అంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీలో పనిచేయదు, తక్కువ ఫ్రీక్వెన్సీ పనిచేయదు. కాబట్టి ఏ ఫ్రీక్వెన్సీ పనిచేస్తుంది అనేది మినిమం ఫ్రీక్వెన్సీ, ఏ ఫ్రీక్వెన్సీకి ఆపాలనేది మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ. ఈ రెండు ఈ గ్రాఫ్. అందుకే ఈ గ్రాఫ్ ఏవైతే వాట్ ఇస్ ద గ్రాఫ్ ఫ్రీక్వెన్సీ వర్సెస్ గెయిన్. సో ఈ గ్రాఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ కర్వ్ అంటారు. ద వోల్టేజ్ డ్రాన్ బిట్వీన్ ఫ్రీక్వెన్సీ అండ్ వోల్టేజ్ గెయిన్ ఈస్ కాల్డ్ as ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ కర్వ్. దిస్ విల్ డిసైడ్ యువర్ ఓకేనా లోయర్ ఫ్రీక్వెన్సీ, హైయర్ ఫ్రీక్వెన్సీ అండ్ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ. అంటే మ్యాక్సిమం గెయిన్ ఎంత వస్తుంది, ఎక్కడ ఆపరేట్ చేయాలి, ఎక్కడ ఆపరేట్ చేయకూడదు, ఎప్పుడు వాడాలి, అంతా ఇదే ఇస్తారు. అందుకే ప్లేస్ ఏ ప్రామినెంట్ రోల్. ఇది డ్రా చేయాలంటే మనకు కావాల్సింది ఏంటి, ఫ్రీక్వెన్సీ ఎలా తీసుకోవాలో తెలియాలి. నార్మల్ గ్రాఫ్ కాదు, 1, 10 ఇలా తీసుకోవాలి.
ఇక్కడ తీసుకున్నప్పుడు ఎలా తీసుకోవాలి? లాగర్థంలో తీసుకోవాలి. ఎందుకు లాగర్థంలో తీసుకోవాలి? హైయర్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి లోయర్ చేయడం కోసం లాగర్థంలో తీసుకోవాలి. ఇస్ ఇట్ క్లియర్? ఇలా ఉండాలి. ఇది ఐడియల్. ఇలా కాకుండా వేరే విధంగా కూడా వస్తాయి, వేరే విధంగా కూడా వస్తాయి. మనం ఇప్పుడు ఆ రేంజ్ తగ్గించుకోవాలనుకుంటారు. అంటే ఈ రేంజ్ ఎక్కువ ఉండడం బెస్టా, తక్కువ ఉండడం బెస్టా? ఎక్కువ అంటే ఎక్కువ ఫ్రీక్వెన్సీస్ కావాలి. ఓకేనా? దాంట్లో ఉన్న ఒక అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇలా పెరిగే కొద్ది ఇలా తగ్గిపోతుంటుంది సైజ్. ఇది ఫిక్స్డ్ ఆల్వేస్. సో ఇప్పుడు ఇలా ఉన్నాను నేను బ్యాండ్ విడ్త్ అని పేరు పెట్టుకున్నాను. ఇలా వైడ్గా ఉన్నాను బ్యాండ్ విడ్త్ అంట. ఓకేనా? ఇలా పైన దాన్ని గెయిన్ అంట. ఎక్కువ ఉంటే గెయిన్ బ్యాండ్ విడ్త్. ఇలా బ్యాండ్ విడ్త్ నేను తగ్గించాను అనుకో గెయిన్ ఇలా పైకి వెళ్తుంది. మీకు గెయిన్ ఎక్కువ కావాలనుకో బ్యాండ్ విడ్త్ ఏమవుతుంది? తగ్గిపోతుంది. గెయిన్ నాకు తక్కువ ఉన్నా పర్లేదు, ఎక్కువ ఫ్రీక్వెన్సీ నాకు పని చేయాలి. అప్పుడు గెయిన్ తగ్గించావు అనుకో. సో ఆల్వేస్ గెయిన్ ఇంటూ బ్యాండ్ విడ్త్ ఇస్ కాన్స్టెంట్. గెయిన్ పెరిగితే బ్యాండ్ విడ్త్ తగ్గుతుంది, బ్యాండ్ విడ్త్ పెరిగితే గెయిన్. సో దీన్ని గెయిన్ ఇంటూ ఆల్వేస్ గెయిన్ ఇంటూ బ్యాండ్ విడ్త్ ఈక్వల్ టు కాన్స్టెంట్. మీకు కావాలంటే ఇక్కడ G ఇంటూ B అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కాన్స్టెంట్. ఇక్కడ చూడండి 2 5 10 అనుకోండి. ఇది బ్యాండ్ విడ్త్, ఇది గెయిన్. ఇది ఎప్పుడు 10. ఇప్పుడు నాకు బ్యాండ్ విడ్త్ పెరగాలనుకోండి, దీన్ని 10 చేశాను అనుకోండి, గెయిన్ ఏమవుతుంది? 1. అంటే గెయిన్ తగ్గింది. ఇప్పుడు నాకు గెయిన్ ఎక్కువ కావాలనుకోండి, ఇదేమంటది? బికాస్ దిస్ ఇస్ 10 ఏదో యూ హ్యావ్. సో ఆల్వేస్ మనకు ఆపరేటింగ్ ఏంటి, ఎప్పుడు బెస్ట్ ఆపరేటింగ్ ఏంటి, రెండింటికి ఈక్వల్గా ఎంచుకుంటాం. రెండు ఈక్వల్గా ఎంచుకోవాలంటే ఏం చేసుకోవచ్చు? 3.1 into 3.1 చేసుకుని 9 పాయింట్ సంథింగ్ వస్తుంది. సో రెండు బ్యాలెన్స్ చేసుకోవచ్చు. బెస్ట్ ఇంజనీర్ ఏంటంటే మీరు అంటే డిపెండింగ్ అపాన్ ద రిక్వైర్మెంట్. వాడి వచ్చిన నాకు సార్ నాకు గెయిన్ ఎక్కువ కావాలి, నాకు అన్ని ఫ్రీక్వెన్సీస్ అవసరం లేదు, కొంచెం ఫ్రీక్వెన్సీలో చాలు నాకు అన్నాడు. అంటే నువ్వు వాడే మీదే మీ షాప్ ఉన్నాయి జ్యూస్ షాప్, రోజు నీకు 10 kg జ్యూసే అమ్ముడు పోతా నీకు నీట్గా తెలుసు. అంటే నీ ఫ్రీక్వెన్సీ ఎంత? ఓన్లీ 10 kg. అప్పుడు నీకు గెయిన్ ఎక్కువ ఉన్నా పర్లేదు కదా. అది నాకు ఒక్కొక్క రోజు ఎలా ఉంటుందో బిజినెస్ నాకు తెలియదు సార్. ఒక 10 kg అయితే ఒకసారి 1,00,000 టన్నులు కావాల్సి వస్తుంది. అంటే అప్పుడు నేను ఎక్కువ ఫ్రీక్వెన్సీ తీసుకోవద్దు, అప్పుడు గెయిన్ తక్కువ ఉంటుంది. నీ రిక్వైర్మెంట్. అందుకని కంపెనీ వాళ్ళు ఎప్పుడు పోయినా కూడా ఫస్ట్ టైం కావాలి నీ రిక్వైర్మెంట్ ఏంటి చెప్పని చెప్తారు. దీన్ని కావాలంటే కొంచెం మాడిఫై చేస్తారు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మన సర్క్యూట్స్ని మాడిఫై చేసుకోవచ్చు. దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కస్టమైజ్ చేసి ఇవ్వచ్చు మనకి. అందుకే ఎలక్ట్రానిక్స్లో సేమ్ ఇప్పుడు ఒక వాటర్ హీటర్ తీసుకున్నాం. వాటర్ హీటర్ ఏంటి? వాటర్ హీటర్ అంటే బాయిల్డ్ వాటర్. ఓకే, అది we have around 10 to 20 కంపెనీస్ ఉన్నాయి. వాటర్ హీటర్ అంటే కరెంట్ నుంచి మనకు హీట్ ప్రొడ్యూస్ అవ్వాలి. హీట్ ప్రొడ్యూస్ అయితే వాటర్ హీట్ అవ్వాలి. మరి ఎందుకు మనది? ఇట్ స్టార్ట్స్ విత్ 50 రూపీస్ తో స్టార్ట్ అవుతుంది హీటర్. ఇట్ గోస్ అరౌండ్ 10,000 రూపీస్ దాకా ఉంది కాస్ట్. వై వీ హ్యావ్ అంత రేట్ ఎందుకు డిఫరెన్స్ ఉన్నాయి? మొబైల్లో కూడా మనకు 1000 రూపాయల మొబైల్ కాడి నుంచి 1,00,000 రూపాయల మొబైల్ దాకా ఎందుకు ఉన్నాయి? ఫీచర్స్ గురించి ఫీచర్స్ సేమ్ తీసుకున్నా కాస్ట్ బాగా ఉంటుంది. అంటే బికాస్ వీ కెన్ గో ఫర్ బ్యాండ్ విత్ అడ్జస్ట్మెంట్, గెయిన్ అడ్జస్ట్మెంట్. దానివల్ల లైఫ్ టైం వస్తుంది. ఫ్రీక్వెన్సీ కానీ తక్కువ ఉండి గెయిన్ ఎక్కువ ఉంటే మనకు లైఫ్ టైం పెరుగుతుంది. ఫ్రీక్వెన్సీ కానీ ఎక్కువ ఉండి గెయిన్ తక్కువ ఉంటే లైఫ్ టైం తగ్గుతుంది. ఇవన్నీ మనకు మ్యాటర్స్. అవన్నీ మనం బిగ్గరగా థింక్ చేయాలని చేస్తాం. ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు చూడు, ఒక చిన్న యాంప్లిఫైర్కి ఇంత కాంప్లెక్సిటీ ఉంది. ఇది ఇది ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఇన్ dB. నెక్స్ట్ గెయిన్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ 10 అని వస్తుంది ఇక్కడ. అదే కానీ వోల్టేజ్ కానీ కరెంట్ కానీ dBలో మెన్షన్ చేసినప్పుడు 20 log base 10 ఇది V0/Vin, ఇలా 20 log I0/I. ఇక్కడ 10 టైమ్స్ ఉంటుంది, ఇక్కడ 20 ఉంటుంది. అది ఎందుకు దాని వేరే క్యాలిక్యులేషన్ ఉంది, మీకు అది అవసరం. జస్ట్ అదొకటి వస్తుంది ఫార్ములా.